వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఒక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన సుభాష్ నగర్లో అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. ఏదైతే ఇప్పుడు అపార్ట్మెంట్లో అయితే కనిపిస్తుందో మనకి, ఈ అపార్ట్మెంట్లోనే మనం ఉండటం జరిగింది. ఇక్కడే 5th ఫ్లోర్లో తను ఆత్మహత్య చేసుకున్న ఘటన అయితే చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే ప్రతి ఒక్కరు కూడా ఆశ్చర్యపరుస్తున్న ఘటన ఏంటి అంటే ఇదే అని చెప్పొచ్చు. ఎందుకు అంటే ఒక వివాహిత ఆత్మహత్య చేసుకున్న ఘటన అందరికీ అంటే చాలా చోట్ల జరుగుతున్నప్పటికీ మరి ఇది ఆత్మహత్యనా హత్య అనే కోణంలో పోలీసులు కూడా దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే భార్య భర్తలు ఇద్దరు కూడా అంటే పెళ్ళై కేవలం 6 నెలలు మాత్రమే అయ్యింది. అంటే డిసెంబర్ 14న వాళ్ళ పెళ్లి జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత వాళ్ళు ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడ దాదాపుగా 2 నెలల నుంచి కూడా ఇదే ఫ్లాట్లో అయితే ఉంటున్నారు. వీళ్ళతో పాటు వాళ్ళ తమ్ముడు కూడా అంటే హరికృష్ణ, లక్ష్మి అలాగే వాళ్ళ తమ్ముడు కూడా ముగ్గురు కలిసి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్లో అయితే నివాసం ఉంటూ ఉన్నారు. అయితే ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ పొద్దున్న 5 గంటల సమయంలో హరికృష్ణ పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. తన భార్య ఆత్మహత్య చేసుకుంది అంటూ కూడా. అయితే ఆత్మహత్య కూడా ఏ విధంగా చేసుకుంది అనేది కూడా ఇప్పుడు మనం చూడొచ్చు. ఏంటంటే ఏదైతే ఇక్కడ విండో ఉందో, ఇక్కడ సింక్ ఉంది, ఇక్కడ సింక్ కనిపిస్తుంది మనకి, హ్యాండ్ వాష్ సింక్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ నుంచి తను కిందకి దూకి ఆత్మహత్య చేసుకుంది అంటూ కూడా కొంతమంది ఇక్కడ చెప్తున్న పరిస్థితి. అదేవిధంగా భర్త హరికృష్ణ కూడా అదే చెప్తున్న పరిస్థితి అని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ అంటే ఇది ఎక్కి కిందకి దూకాలి అంటే అసలు అది ఏ విధంగా సాధ్యం అనేది కూడా తెలియని పరిస్థితి. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా దీని మీద అనుమానం వ్యక్తం చేస్తూ ఉన్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ మధ్యలో ఒకటి చూడొచ్చు, ఇది ఒక అడ్డం అనేది ఉంది, ఇక్కడ కనిపిస్తుంది మనకు ఒక రాడ్ అనేది. అయితే ఒక విండోకి ఇక్కడ ఏమి గ్రిల్స్ ఏవి లేకపోయినప్పటికీ కూడా ఇది ఇక్కడ వరకు కనిపిస్తుంది మనకి. ఇంకోటి ఈ విండో కూడా మొత్తం ఓపెన్ అవ్వని పరిస్థితి, ఎందుకంటే ఇక్కడ లాక్ చేసి ఉన్న పరిస్థితి కూడా ఇక్కడ మనం చూస్తున్నాం, లాక్ చేసినట్టు కూడా. అయితే ఇది మొత్తం ఓపెన్ అవ్వనప్పటికీ కూడా మరి తను ఏ విధంగా ఆత్మహత్య చేసుకోవడానికి ఇక్కడ నుంచి దూకింది అనే అనుమానాలు కూడా కొంతమందికి అనుమానంగానే ఉందని చెప్పొచ్చు. ఇటు చూడొచ్చు, దీన్ని లాక్ చేసిన తర్వాత ఇలా లాక్ చేసి మళ్ళీ ఓపెన్ చేస్తే కేవలం ఇక్కడి వరకు మాత్రమే వెళ్తుంది. ఎందుకంటే 2 కూడా అక్కడి వరకే ఉన్న పరిస్థితి. మరి ఇక్కడ నుంచి తను ఏ విధంగా దూకింది, ఇది హత్యనా ఆత్మహత్యనా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. అదేవిధంగా కొన్ని రోజుల క్రితం అంటే 2-3 రోజుల క్రితం తన తండ్రి తన తమ్ముడు ఇక్కడికి రావటం జరిగింది. మరి ఎందుకు వచ్చారు అంటే భార్యాభర్తల మధ్య ఏమన్నా చిన్న చిన్న కలహాలు ఉన్నాయా, లేకపోతే గొడవలు ఉన్నాయా, ఆ కోణంలో ఏమన్నా సర్ది చెప్పడానికి వాళ్ళ నాన్నగారు ఇక్కడికి వచ్చి వాళ్ళ తమ్ముడిని వదిలిపెట్టి వెళ్ళారా ఏంటనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయని చెప్పొచ్చు. దూకిన తర్వాత అక్కడ ఏదైతే మనకి ఒక బ్యానర్ లాంటిది కనిపిస్తుందో అక్కడ మృతదేహం ఉండటంతో ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా పోలీసులకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా భర్త కూడా పొద్దున్న 5 గంటల సమయంలో పోలీసులకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుందని చెప్పొచ్చు. పొద్దున్నే అందరికీ తెలిసింది తప్ప అసలు ఈ రాత్రి ఏమైనా జరిగిందా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ అసలు ఇది హత్యనా ఆత్మహత్యనా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ నవవధువు కేవలం 6 నెలలు కూడా దాటని ఈ నవవధువు చనిపోవడానికి గల కారణం ఏంటి, నిజంగానే ఇద్దరి మధ్య మన గొడవలు ఉన్నాయా, లేకపోతే ఇది హత్యనా ఆత్మహత్యనా అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతానికైతే పోస్ట్ మార్టం చేయడానికి మృతదేహాన్ని అయితే గాంధీ హాస్పిటల్కి తరలించడం జరిగింది. బంధువులందరూ కూడా అక్కడే ఉన్నట్టుగా అయితే తెలుస్తుందని చెప్పొచ్చు. ఒకసారి ఇక్కడ కొంతమంది మనతో పాటు ఉన్నారు, వాళ్ళతో పాటు ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పొద్దున్న 5 గంటల సమయంలో పోలీసులకి ఫోన్ రావటం జరిగింది. ఇక్కడ ఒక మర్డర్ అంటే ఒక వివాహిత చనిపోయిందని చెప్పి వాళ్ళకి రావటం జరిగింది. మీకు ఎప్పుడు తెలిసింది? మాకు 7:30 లాగా తెలిసింది. మా పోలీస్ వాళ్ళు వచ్చి గేట్ నాక్ చేశారు, అడిగారు ఏమేమి జరిగింది అంటే మనమన్నాను మనకు తెలియదు, ఏం తెలియట్లేదు. ఎందుకంటే ఆయన అపార్ట్మెంట్లో అందరూ లాక్ చేసి ఉంటాడు. ఇది అడిగేసి మనకేం తెలియదు అని వచ్చేసారు. గొడవకి కూడా ఏం ఛాన్స్ లేదు, గొడవ వాయిస్ ఏదైనా రావట్లేదు బయటకి. అంటే మామూలుగా చూసుకుంటే మీ పక్క ఫ్లాటే కాబట్టి ఏ రోజైనా అరుపులు కానీ లేకపోతే ఇద్దరు గొడవ పడ్డట్టు అవి ఉన్నారు? ఇద్దరు భార్యాభర్తలు మంచిగా ఉన్నారు, ఎవరితో ఎక్కువ మాట్లాడట్లేదు, ఎవరితో ఎంత ఇన్వాల్వ్గా లేదు. ఇక్కడ వాళ్ళ పని వారు చూసుకుంటున్నారు. మరి అంటే సార్ ఇక్కడ ప్రతి ఒక్కరికి వస్తున్న డౌట్ ఒక్కటే, ఎందుకంటే విండో చూడొచ్చు అది సగం వరకే ఓపెన్ అవుతూ ఉంటుంది. అలాంటిది అంటే 25 సంవత్సరాలు ఒక మహిళ దాదాపుగా ఒక 50 నుంచి 60 కేజీల వరకు ఉండొచ్చు తను, ఎందుకంటే తన ఆకారం కూడా కొంచెం లావుగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది వీడియోలో. అలాంటిది తను ఇక్కడ నుంచి కిందకి దూకేది సాధ్యమవుతుందంటారా? మామూలుగా అంటే లేదు, ఏమైంది తెలియదు కదా. అంటే
పొద్దున సమయంలో వాళ్ళ హస్బెండ్ కూడా ఇంట్లోనే ఉన్నాడా ఈ తను ఆత్మహత్య చేసుకున్న 7:30 రాత్రి దాకా చూశాను. వాళ్ళ హస్బెండ్, వాళ్ళ తమ్ముడు, ముగ్గురు ఉన్నాడు. మీరు రాత్రి చూసారు 7:30 నేను డ్యూటీ నుంచి వచ్చేటప్పుడు చూశాను. ఈ తర్వాత ఎక్కడ వెళ్ళారు తెలియదు, మనకి రూమ్లో ఉన్నాము వచ్చేసాం. మామూలుగా మీరు 7 గంటల సమయంలో చూసినప్పుడు వాళ్ళు ఏమైనా కొంచెం డల్గా ఉండడం కానివ్వండి, లేకపోతే ఏదైనా మాట్లాడుతున్న సందర్భం కానివ్వండి, ఇలాంటిది ఏమైనా కాదు, గమనించారా? వారి గేట్ దగ్గర చూశాను. వారి అమ్మాయి అంటే వచ్చి తిరిగి వారి తమ్ముడు తీసుకు వెళ్ళిపోయారు లోపలికి. ఫోన్ అడిగారు, మనం ఇవ్వలేదు. వారి తమ్ముడు కూడా అన్నారు ఫోన్ ఇవ్వకు అని ఎవరైనా వదిలేసాం మనం. అంటే అర్థం కాలేదండి ఒక్కసారి. వారి అమ్మాయి వచ్చారు, వాళ్ళ ఫోన్ అమ్మ. లక్ష్మి ఓకే ఓకే, లక్ష్మి ఇక్కడికి వచ్చింది. ఫోన్ అడిగారు, మీకు మనం దగ్గర బ్యాలెన్స్ లేదే అని అన్నాను. వారి తమ్ముడు వచ్చారు, వారు తీసుకుని వెళ్ళిపోయారు లోపలికి. వారి తమ్ముడు అన్నారు ఫోన్ ఇవ్వకు, అంతే. అంటే ఇద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్టుగా అయితే అనిపిస్తుంది అనేది ఏమన్నా అనిపించిందా? వారు గొడవ లేదు. గొడవలు ఏం లేవు. సో చూడొచ్చు, రాత్రి సమయంలో మాత్రం ఫోన్ అడగడం జరిగింది. రీఛార్జ్ లేదు కాబట్టి లేదు అన్న తర్వాత లక్ష్మి వాళ్ళ బ్రదర్ మాత్రం ఫోన్ ఇవ్వకండి అంటూ కూడా పక్క ఫ్లాట్ వాళ్ళకైతే చెప్పినట్టుగా తెలుస్తుందని చెప్పొచ్చు. మరి నేను రాత్రి అసలు ఏం జరిగింది, తను అంటే లక్ష్మి ఆత్మహత్య చేసుకున్న సమయంలో వాళ్ళ తమ్ముడు అలాగే హరికృష్ణ తన భర్త కూడా అక్కడే ఉన్నట్టుగా తెలుస్తుందని చెప్పొచ్చు. మరి వీళ్ళకి తెలిసి జరిగిందా, లేకపోతే ఇంత ముందు ఏమైనా గొడవలు ఉన్నాయనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారని చెప్పొచ్చు. ఏదైనప్పటికీ తన మృతదేహాన్ని మాత్రం పోస్ట్ మార్టం చేయించడానికి అయితే గాంధీ హాస్పిటల్కి తీసుకుని వెళ్ళడం జరిగింది. మరి ఈ హత్యనా ఇది ఆత్మహత్యన అనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు. మరిన్ని వివరాల కోసం చూస్తూనే ఉండండి ఆ టీవీ కెమెరామ్యాన్ శివతో. రిపోర్టర్ దేవిక, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.